నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో మనం సంస్కృత సంధుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మనకు అందిన సోర్సెస్ ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ కోసం సిద్ధమవుతున్న వారికి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. అవును, సవర్ణదీర్ఘ గుణ వృద్ధి యణాదేశ సంధుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మన సోర్సెస్ సూచిస్తున్నాయి. వాటి సూత్రాలు ఉదాహరణలు కూడా ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఈ పేర్లు వినగానే నాక్కూడా స్కూల్ రోజులు గుర్తొచ్చి కొంచెం భయమేసింది. సవర్ణ దీర్ఘ గుణ వృద్ధి. అవును, అవి వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తాయి. అవును, ఏదో పెద్ద పెద్ద నియమాల్లా అనిపిస్తాయి. కాని పదాలు కలిసే విధానం వెనుక ఒక అందమైన తర్కముందని ఈ సోర్సెస్ చూశాక అర్థమైంది. ఈరోజు మన లక్ష్యం ఆ తర్కాన్ని పట్టుకోవడం, బట్టి పట్టడం కాదు, ఆ సౌలభ్యాన్ని అర్థం చేసుకోవడం. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. మీరన్నది చాలా కరెక్ట్. సంధి అంటే కేవలం ఒక వ్యాకరణం నియమం కాదు, అది భాష యొక్క సహజమైన ప్రవాహం. రెండు పదాలు కలిసినప్పుడు వాటిని విడివిడిగా పలకడానికి మనం పడే శ్రమను తగ్గించి సులభంగా పలకడానికి ఏర్పడిన మార్పులే ఈ సంధులు. సంధి అంటేనే కలయిక కదా. ఈరోజు మనం అచ్చుల మధ్య జరిగే ఒక 4 ముఖ్యమైన కలయికల గురించి మాట్లాడుకుందాం. సరే, అందులో మొదటిదేంటి? మొదటిది బహుశా అందరికీ బాగా పరిచయమున్నది, సవర్ణ దీర్ఘ సంధి. అవును, సవర్ణ దీర్ఘ సంధి. పేరులోనే దీర్ఘ అనుంది. అంటే ఏదో పొడిగించబడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా సూటిగా ఒక స్నేహపూర్వకమైన కలయికలా అనిపిస్తోంది. అంటే రెండు ఒకేలాంటివి కలిస్తే అవి మరింత బలంగా మారినట్లు. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే జరుగుతుందిక్కడ. దీని సూత్రం చాలా సరళం. ఆ, ఈ, ఉ, రు లకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అంటే సవర్ణాచ్చులు అంటే ఒకే కుటుంబానికి చెందిన అచ్చులన్నమాట. ఆ ఆ ఒకటి, ఈ ఈ మరొకటి, అలాగా. అంతే, కరెక్ట్. ఇక్కడ ఏకాదేశం అనే పదం కూడా ముఖ్యం. అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే ఒక్క అక్షరం, అది కూడా ఆదేశంగా అంటే ఆజ్ఞాపించినట్లుగా వస్తోంది. ఓ, ఉదాహరణకు మన సోర్స్లో రామా ప్లస్ ఆలయం అని ఉంది. రామా చివర ఆ శబ్దం, ఆలయం మొదట ఆ శబ్దం, రెండూ ఒకే కుటుంబం. ఇప్పుడు వీటిని విడివిడిగా పలకడానికి ప్రయత్నిస్తే రామ, ఆలయం మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఖచ్చితంగా. అదే కలిపి రామాలయం అన్నప్పుడు ఆ ప్రవాహం ఎంత సులభంగా ఉందో గమనించారా? ఇక్కడ మాలోని ఆ, ఆలయంలోని ఆ రెండూ కలిసిపోయి వాటి దీర్ఘరూపమైన ఆ వచ్చి చేరింది. ఫలితం రామాలయం. అలాగా. మరి మహీ ప్లస్ ఈష్యుడు అనే ఉదాహరణ కూడా ఉంది. అవును, అందులో మహీలోని ఈ, ఈష్యుడులోని ఈ రెండూ సవర్ణాలు. కాబట్టి ఆ రెండూ కలిసి వాటి దీర్ఘమైన ఈకారమొచ్చి మహీషుడుగా మారింది. చాలా స్పష్టంగా ఉంది. అంటే గురు ప్లస్ ఉపదేశం కూడా ఇదే కోవలోకొస్తుంది గదా. అవునవును. గురులోని ఊ, ఉపదేశంలోని ఊ కలిసి ఊగా మారి గురూపదేశం అయింది. ఈ సంధిని గుర్తించడం చాలా తేలికనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫలిత పదంలో ఆ దీర్ఘం అంటే ఆ, ఈ, ఊ లాంటివి స్పష్టంగా కనిపిస్తాయి. నిజమే. రికారానికి కూడా ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు పితృ ప్లస్ రుణం కలిస్తే పిత్రాణం అవుతుంది. ఇక్కడ దీర్ఘరుకారం వస్తుంది. ఇది చాలా ప్రాథమికమైనది, చాలా సహజమైన కలయిక. అందుకే దీన్ని మొదటి మెట్టుగా భావించవచ్చు. సరే, ఒకే రకమైన అచ్చులు కలిస్తే వాటి దీర్ఘరూపం వస్తుంది. ఇది చాలా తార్కికంగా ఉంది. కానీ పూర్తిగా భిన్నమైన అచ్చులు కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఉదాహరణకు అకారానికి ఈకారం కలిస్తే ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుందనుకుంటా. దీన్నే గుణసంధి అంటారా? అవును, ఇక్కడే భాష తన సృజనాత్మకతను చూపిస్తుంది. దీన్ని మనం ఒక రసాయనిక చర్యలాగా ఊహించుకోవచ్చు. రెండు వేర్వేరు మూలకాలు కలిసి ఒక కొత్త సమ్మేళనం ఏర్పడినట్లు. గుణసంధి సూత్రమేంటంటే అకారానికి ఈ, ఊ, రూలు పరమైతే క్రమంగా ఏ, ఓ, అర్లు ఏకాదేశంగా వస్తాయి. అంటే మొదటి పదం చివర ఎప్పుడూ ఆ లేదా ఆ మాత్రమే ఉండాలి. అంతే. దానికి పరమయ్యే అచ్చును బట్టి ఫలితం మారిపోతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ ప్లస్ ఈ కలిస్తే ఒక కొత్త శబ్దం ఏ పుడుతుంది. అవును. ఆ ప్లస్ ఊ కలిస్తే
మరో కొత్త శబ్దం ఓ వస్తుంది. కరెక్ట్. మరి ఆ ప్లస్ రూ కలిస్తే అర్ అనే ఒక విలక్షణమైన శబ్దం వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈ ఏ, ఓ, అర్ లని గుణాలు అంటారు. అందుకే ఈ సంధికి ఆ పేరొచ్చింది. ఓ అలాగా. మన సోర్స్లోని ఉదాహరణ దేవ ప్లస్ ఇంద్రుడు చూస్తే దేవలోని ఆకు ఇంద్రుడులోని ఈ పరమైంది. అవును. సూత్రం ప్రకారం ఆ మరియు ఈ కలిసి ఏగా మారాలి. అంటే దేవ్ ప్లస్ ఆ ప్లస్ ఇంద్రుల్లోని ఆ ప్లస్ ఈ స్థానంలో ఏ వచ్చి దేవ్ ప్లస్ ఏ ప్లస్ ద్రుడు అన్నీ కలిపి దేవేంద్రుడు అయ్యింది. నిజమే. సూర్య ప్లస్ ఉదయం అని పలకడం కన్నా సూర్యోదయం అనడంలో ఉన్న సౌలభ్యం, ఆ మాధుర్యం వేరు. అవును. అక్కడ సూర్యలోని ఆ, ఉదయంలోని ఊ కలిసి ఓ అనే గుణంగా మారాయి. ఆ అర్ శబ్దం పదం మధ్యలో ఎలా ఇమిడిపోయింది? మంచి ప్రశ్న అడిగారు. ఇది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. రాజలోని ఆ మరియు ఋషిలోని రు కలిసిపోయి వాటి స్థానంలో అర్ వస్తుంది. అప్పుడు మనకు రాజ్ ప్లస్ అర్ ప్లస్ షీ అనే రూపం వస్తుంది. ఓకే, రాజ్ ప్లస్ అర్ ప్లస్ షీ. ఇప్పుడు చూడండి, రాజులోని జ్ అనే హల్లుకు అర్లోని ఆ కలిస్తే జ పూర్తి అక్షరమవుతుంది. సరే. ఇక మిగిలింది ర్ అనే పొల్లు హల్లు. ఈ ర్కు ఆధారం లేదు కాబట్టి అది గాల్లోకి లేచి తరువాత వచ్చే షీ అక్షరం నెత్తిమీదికెక్కి కూర్చుంటుంది. ఓ, దాన్నే మనం రేఫా అంటాం కదా. అవును, దాన్నే రేఫా అంటాం. ఫలితంగా రాజర్షి అనే పదం ఏర్పడుతుంది. అద్భుతం. అంటే ఆ రా శబ్దం తర్వాత అక్షరంపై ఒక చిన్న కొక్కెంలా చేరుతుందన్నమాట. మహర్షి, దేవర్షి వీటన్నిట్లోనూ ఇదే కనిపిస్తుంది. అయితే ఈ గుణసంధి నియమానికి భాష ఎప్పుడూ కట్టుబడే ఉంటుందా, లేక ఏమైనా మినహాయింపులుంటాయా? కొన్నిసార్లు నియమాలను కొద్దిగా పక్కకు పెడుతుంది కదా. మంచి పాయింట్ అది. సాధారణంగా నియమాలు ఉంటాయి, కానీ భాష వాడుకలో కొన్నిసార్లు విలక్షణమైన రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ప్రా ప్లస్ ఊఢము అనే పదముంది. మన గుణసంధి సూత్రం ప్రకారం ఆకారానికి ఊకారం పరమైతే ఓ రావాలి, అంటే ప్రోఢము అవ్వాలి. కాని మనం ప్రౌఢము అంటాం. అవును. వాడుకలో అది ప్రౌఢముగా స్థిరపడింది. ఇది ఒక మినహాయింపు. ఇలాంటివి భాషకు మరింత అందాన్ని, లోతును ఇస్తాయి. ఇప్పుడు వృద్ధిసంధి. వృద్ధి అంటే పెరుగుదల. గుణసంధికి దీనికేమైనా సంబంధం ఉందా? పేరు చూస్తుంటే గుణసంధికి ఇది ఒక అప్గ్రేడ్ వర్షన్లా అనిపిస్తోందా? మీ ఊహ సరైనదే. వృద్ధి సంధిని మనం గుణసంధికి ఒక మెట్టు పైనున్న నియమంగా భావించవచ్చు. దీని సూత్రం అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రు రూలు పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. మీరు గమనిస్తే గుణసంధిలో వచ్చిన ఏ, ఓ, అర్లకు ఇవి వృద్ధి రూపాలు. అంటే ఏకి వృద్ధి ఐ. అవును. ఓకి వృద్ధి ఔ, అర్కి వృద్ధి ఆర్. ఓ, అందుకే ఈ సంధికి వృద్ధి సంధి అని పేరు వచ్చిందనమాట. కరెక్ట్. అంటే అకారానికి గుణాలైన ఏ, ఓలే కాకుండా వాటి వృద్ధి రూపాలైన ఐ, ఔలు పరమైనా సరే అంతిమ ఫలితం మాత్రం వాటి పెద్ద వర్షనైన ఐ, ఔలే వస్తాయి. అంతే, సరిగ్గా చెప్పారు. మన సోర్స్లోని ఉదాహరణ భువన ప్లస్ ఏక చూద్దాం. ఇక్కడ భువనలోని అకు ఏకలోని ఏ పరమైంది. ఇది గుణసంధి అయితే కాదు. కాదు, ఎందుకంటే ఇక్కడ వృద్ధి నియమం వర్తిస్తోంది. దాని వృద్ధి రూపమైన ఐ వచ్చి భువనైక అయింది. అలాగే పాప ప్లస్ ఓఘం కలిసి పాపౌఘం అయింది. పాపలోని అకు ఓఘంలోని ఓ పరమై దాని వృద్ధి రూపమైన ఔ ఏకాదేశమైంది. అవునో, గుణసంధికి వృద్ధి సంధికి ఉన్న ఈ చిన్న తేడాను గమనిస్తే చాలు, రెండింటినీ సులభంగా గుర్తుంచుకోవచ్చు. మరి రూకారం సంగతేమిటి? గుణసంధిలో అర్ వస్తే ఇక్కడ ఆర్ వస్తోంది. అంటే ఇక్కడ కూడా ఆ దీర్ఘమై ఆగా వృద్ధి చెందింది. అవును. రుణా ప్లస్ రుణం. ఉదాహరణలో రుణలోని ఆకు రుణంలోని రూపరమైనప్పుడు ఆర్ వచ్చి రుణారణమైంది. ఇక్కడ కూడా రాజర్షిలాగే రేఫగా మారింది. ఈ లాజిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మనం చూసిన 3 సందుల్లో అంటే సవర్ణదీర్ఘ, గుణ, వృద్ధి మొదటి పదం చివర ఆ లేదా ఈ ఊరూలు ఉన్నాయి. కానీ యనాదేశ సంధి పేరు చాలా భిన్నంగా ఉంది. ఎన్ అంటే ఏమిటి? ఇక్కడ ఏం జరగబోతోంది?
ఇక్కడ కథ పూర్తిగా మారుతోంది. ఇప్పటివరకు మనం చూసింది కలయికలు, పరివర్తనలు. కాని యణాదేశ సంధిలో ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం వచ్చి కూర్చుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది భర్తీ, అంటే సబ్స్టిట్యూషన్ లాంటిది. సబ్స్టిట్యూషనా? అవును. సంస్కృత వ్యాకరణంలో పాణిని మహర్షి వర్ణమాలను ప్రత్యేక సమూహాలుగా విభజించారు. వాటిని ప్రత్యాహారాలు అంటారు. అలా యణ్ అనే ప్రత్యాహారంలో య, వ, ర అనే అక్షరాలు ఉంటాయి. అందుకే ఈ సంధికి యణాదేశ సంధి అని పేరు. ఓకే. యణ్ అంటే య, వ, ర. మరి సూత్రం? సూత్రం: ఈ, ఉ, రూలకు అసవర్ణాచ్యులు పరమైనప్పుడు క్రమంగా య, వ, రాలు ఆదేశంగా వస్తాయి. అంటే మొదటి పదం చివర ఈ, ఉ లేదా రు ఉండాలి. వాటికి సవర్ణాచ్యులు కాకుండా వేరే ఏ అచ్చు పరమైన పరమైన ఆ ఈ, ఉ, రూల స్థానంలో వరుసగా య, వ, ర అనే హల్లులు వచ్చి చేరతాయి. ఇది చాలా పెద్ద మార్పు. అంటే ఉన్న అచ్చు పూర్తిగా మాయమైపోయి దాని స్థానంలో ఒక కొత్త హల్లు వస్తోందన్నమాట. అవును. ఉదాహరణకు మన సోర్స్లోని అతి ప్లస్ ఉత్సాహం పదాన్ని తీసుకుందాం. అతి చివర ఈ ఉంది. దానికి ఉత్సాహంలోని ఊ పరమైంది. అవును. ఈకి ఈ పరమైతే అది సవర్ణ దీర్ఘ సంధి అయ్యేది. కాని ఇక్కడ ఉ అనే వేరే అచ్చు పరమైంది. సరిగ్గా అదే ఇ. అంటే యా పొల్లు ఆదేశంగా వస్తుంది. అప్పుడు మనకు అత్ ప్లస్ యై ప్లస్ ఉత్సాహంగా విడిపోతుంది. ఓకే. అత్ ప్లస్ యై ప్లస్ ఉత్సాహం. ఇప్పుడు చూడండి, అత్లోని త హల్లుగా ఉంది. దాని తర్వాత యై అనే మరో హల్లుంది. ఆ తర్వాత యై అనే హల్లు, దాని తర్వాత ఉన్న ఉత్సాహంలోని ఊ అచ్చుతో కలిసి యు అవుతుంది. అవును. ముందున్న త హల్లుగానే ఉంటుంది కాబట్టి ఆ రెండూ కలిసి త్యూ అనే సంయుక్తాక్షరం ఏర్పడుతుంది. అన్ని కలిపితే అత్యుత్సాహం. నిజమే, నేను రోజూ వాడే ఈ పదంలో ఇంత వ్యాకరణం దాగి ఉందని ఎప్పుడూ ఆలోచించలేదు. అంతే కదా. అతి ఉత్సాహం అని విడిగా పలకడం కన్నా అత్యుత్సాహం అనడం ఎంత వేగంగా, ధారాళంగా ఉందో. అవును. ఆ ఉచ్చారణ సౌలభ్యమే ఈ నియమాలకు ప్రాణం. మరో ఉదాహరణ చూద్దాం. సింధు ప్లస్ ఆరులు. ఇందులో సింధులోని ఊకారానికి ఆ అనే అసవర్ణచ్చు పరమైంది. కరెక్ట్. సూత్రం ప్రకారం ఊ స్థానంలో వ ఆదేశంగా వస్తుంది. అప్పుడు సింధ్ ప్లస్ వ ప్లస్ ఆరులు అవుతుంది. వ మరియు ఆ కలిసి వా అవ్వడంతో పదం సింధ్వారులుగా మారుతుంది. ఇక మూడవది పితృ ప్లస్ ఆర్జితం. ఇక్కడ పితృలోని రూకారానికి ఆర్జితంలోని ఆ పరమైంది. కాబట్టి రూ స్థానంలో ర వచ్చి పిత్ ప్లస్ ర ప్లస్ ఆర్జితం అవుతుంది. అవును. వ్యాకరణంలో త, ర కలిసి త్రా అనే సంయుక్తాక్షరమవుతుందని మనకు తెలుసు. దానికి ఆ కలవడంతో త్రాగా మారి మొత్తం పదం పిత్రార్జితమైందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ ఆదేశంగా వచ్చే య, వ, ర హల్లులు పక్కనున్న అచ్చులతో కలిసిపోవడమే ఈ సంధిలోని అసలు కిటుకు. కాబట్టి ఈరోజు మనం చర్చించిన ఈ 4 సంధుల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, మొదట సవర్ణదీర్ఘ సంధి. ఇది ఒక స్నేహపూర్వక కలయిక. ఒకే రకమైన అచ్చులు కలిసి మరింత బలమైన దీర్ఘంగా మారతాయి. రామ ప్లస్ ఆలయం, రామాలయం. అవును. తరువాత గుణసంధి. ఇది ఒక రసాయనిక చర్య. అకారానికి ఈ, ఊ, రూలు కలిస్తే ఏ, ఓ, అర్ అనే కొత్త గుణాలు పుడతాయి. దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు. కరెక్ట్. ఆ పైన వృద్ధి సంధి. ఇది గుణసంధికి ఒక అప్గ్రేడు. అకారానికి ఏఐ, ఓ, రూరు కలిస్తే వాటి పెద్ద వర్షన్లైన ఐ, ఔ, ఆర్లు వస్తాయి. ఏక ప్లస్ ఏక, ఏకైక. నిజమే. చివరగా యణాదేశ సంధి. ఇది ఒక భర్తీ. ఈ, ఊ, రూల స్థానంలో యా, వా, రా అనే కొత్త హల్లులు వచ్చి పక్కనున్న అచ్చుతో కలిసిపోతాయి. ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం. ఈ నియమాలను కేవలం పరీక్షల కోసమే కాకుండా భాషా సౌందర్యాన్ని, దాని నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా చూస్తే నేర్చుకోవడం చాలా తేలికవుతుంది. అవును. పదాలు ఎలా ఏర్పడతాయో, వాటి ఉచ్చారణ ఎందుకు అలా ఉంటుందో తెలియడం భాషపై మనకు మరింత పట్టునిస్తుంది. నిజమే. ఈ విశ్లేషణ ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన. మనమీరోజు వర్ణాల కలయిక గురించి,
దాని నియమాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ నియమాలను ఎవరో వ్యాకరణవేత్తలు బలవంతంగా భాషపై రుద్దారా? లేక వేల సంవత్సరాలుగా ప్రజలు మాట్లాడుతున్న భాష యొక్క సహజమైన పరిణామ క్రమంలో? ఉచ్చారణ సౌలభ్యం కోసం అవే పుట్టుకొచ్చాయా? అవును, అదే నా ప్రశ్న. ఒకవేళ ఈ సంధి నియమాలు లేకపోతే మన మాటలు, మన పాటలు, పద్యాలు ఎలా ఉండేవి? సూర్యోదయం అని పాడుతుంటే వచ్చే లయకు, సూర్యోదయం అని పాడుతుంటే వచ్చే లయకు మధ్య తేడా ఏమిటి? కరెక్ట్. ఈ మార్పులు భాష యొక్క స్వన్యాన్ని, మాధుర్యాన్ని, దాని ప్రవాహాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఒక్కసారి ఆలోచించండి.